విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం భారతదేశంలోనే ఎంతో పరిశుభ్ర నగరంగా పేరుగాంచిన మన విశాఖపట్నంని ఇలా చిందరవందర చేయడం, చెత్త చేయడం ఎంతవరకు సమంజసం? బీచ్ లో భక్తుల బీభత్సం, గుట్టలుగా ప్లాస్టిక్. స్మార్ట్ సిటీనా, డర్టీ సిటీనా? భక్తి సూపర్, బాధ్యత జీరో. శివరాత్రి నాడు విశాఖ బీచ్ దుస్థితి. టాప్ 10 క్లీన్ సిటీకి మచ్చ, పౌర స్పృహ లేని జనం చేసిన రచ్చ. పవిత్రమైన శివరాత్రి నాడు పాపాలు పోవాలని సముద్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. కానీ పాపాలు పోవడం దేవుడెరుగు. సాగర తీరానికి మాత్రం ప్లాస్టిక్ పాపాన్ని అంటగట్టి వెళ్లారు మన భక్తులు. విశాఖపట్నం స్వచ్ఛతలో దేశంలోనే టాప్ 10 లో ఉన్న నగరం, అంతర్జాతీయ ఈవెంట్స్ కు వేదిక అవుతున్న నగరం. కానీ నిన్న రాత్రి జాగారం, ఈ ఉదయం స్నానాల పేరిట బీచ్ కు పోటెత్తిన జనం ఆర్కే బీచ్ ను చెత్తకుప్పగా మార్చేశారు. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల్లో మార్పు రాదా? భక్తి ఉంటే సరిపోతుందా? బాధ్యత అక్కర్లేదా అని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఇది అందాల విశాఖ సాగర తీరం ప్రస్తుత పరిస్థితి. ఎటు చూసినా ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న రాత్రి నుంచి భక్తులు జాగారాలు చేసి ఉదయాన్నే సముద్ర స్నానాలకు పోటెత్తారు. దీనికి తోడు లేబర్ హాలిడే కూడా రావడంతో జనసంద్రం ఉప్పొంగింది. కానీ ఆ ఉత్సాహంలో పౌర బాధ్యతను గాలికొదిలేశారు. తిన్న ప్లేట్లు, తాగిన బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ పడేశారు. పోనీ చెత్త వేయడానికి ఏర్పాట్లు లేవా అంటే అదే కాదు. జీవీఎంసీ అధికారులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. పండుగకు ముందే 200 మంది సిబ్బందితో తీరాన్ని శుభ్రం చేయించారు. మళ్ళీ ఇప్పుడు పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి అంతే మంది సిబ్బందిని రంగంలోకి దించారు. కానీ ప్రజలు మాత్రం ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను వాడకుండా తాము కూర్చున్న చోటే చెత్తను వదిలేసి వెళ్లిపోయారు. దీనికి తోడు స్ట్రీట్ వెండర్స్ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ఇసుకలోకి వచ్చి అమ్మకాలు జరపడంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ప్రస్తుతం విశాఖపట్నం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఐఎఫ్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నగరం సిద్ధమవుతున్న వేళ ఇలాంటి దృశ్యాలు నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తాయి. స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ 10 లో నిలిచిన విశాఖను మనమే చేతులారా దిగజార్చుకుంటున్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది. దైవ చింతన ఎంత ముఖ్యమో దేశ శుభ్రత కూడా అంతే ముఖ్యం అన్న స్పృహ ప్రజల్లో కలగకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా స్మార్ట్ సిటీ కళ చెత్తల కలగా మిగిలిపోతుంది. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యంగా ఈ ఆర్కే బీచ్ కి లక్షలాది మంది భక్తులు రావడం, సముద్ర స్నానాలు చేయటం, అందులో భాగంగానే ఈ వెండర్స్ అందరూ శాండీ బీచ్ లో రావటం, వాళ్ళు తినుబండారాలు గానీ ఇతరత్ర అవన్నీ అమ్మటం, ఈ లిటర్ అంతా పడ్డం మీరు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది. మేము కూడా ఈ జొన్న పొత్తులని వీళ్ళందరినీ కూడా శాండీ బీచ్ నుంచి పంపించాం బయటికి. ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లియర్ అయిపోతుంది. ఈ బీచ్ అంతా నీట్ అండ్ క్లీన్ గా ఉంచాలన్నది మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. వర్కర్స్ ని కూడా డిప్లాయ్ చేస్తాం. ఎక్కడ కూడా లిటర్ లేకుండా రేపు ఐఎఫ్ఆర్ ఉంది కాబట్టి ఐఎఫ్ఆర్ కి సన్నద్ధం చేస్తున్నాం ఈ బీచ్ ని. ఈ రోజు ఏంటంటే వరుస సెలవు దానాలు రావటం, ఈ రోజు లేబర్ హాలిడే అవటం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి మేము బీచ్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంచి ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలు కూడా విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, మనం భారతదేశంలోనే ఎంతో పరిశుభ్ర నగరంగా పేరుగాంచిన మన విశాఖపట్నంని ఇలా చిందరవందర చేయడం, చెత్త చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రజలు కూడా మారాలి. ఎప్పుడు మీరు వేస్తుంటే మేము తీయడం కాదు, మీరు వేయకుండా చూడాలి. మీరు అందరూ సహకరిస్తేనే, మన అందరం చేయి కలిపితేనే మనం స్వచ్ఛ విశాఖ నగరాన్ని మనం సాధించేందుకు వీలు పడుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఇక నుంచి జరిగే ఈవెంట్లో ఇలాంటి చెత్త పనులు చేయకూడదని సవినయంగా విన్నవించుకుంటూ, భక్తులకి స్నానం చేసేందుకు వీలుగా బ్యారికేడ్లు, స్విమ్మర్ని కూడా పెట్టాం. మీరు అందరూ చూసే ఉంటారు. మొత్తం ఆల్ అలాంగ్ బీచ్ స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వర్కర్స్ని కూడా నేను పెట్టడం జరిగింది. నిన్నంతా నీట్ అండ్ క్లీన్గానే ఉంది. మార్నింగ్ నైట్ వచ్చిన ప్రాబ్లంతోనే ఇది
ఉదయం కూడా క్లీన్ చేయడానికి వీలు లేని విధంగా ఉంది, అంతమంది జనాలు ఉన్నారు. మేము శానిటేషన్ వర్కర్లని 200 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది నిన్న. చూసారుగా, 200 మంది కార్మికులు కష్టపడితే గాని ప్రక్షాళన కాని పరిస్థితిని మనం సృష్టించుకున్నాం. వచ్చే పండుగ నాటికైనా భక్తితో పాటు కాస్తంత పౌర బాధ్యతను కూడా పాటిస్తారని ఆశిద్దాం.